welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so mana Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome the gorgeous Sridevi garu and Krishna Bhagwan garu. Ide mittamma maya maya mai kam kam nunda. Judges ready ga unnaru, audience ready ga unnaru. Aithe alasya enduku, let me welcome my partner in crime, Manas. ఈ రోజు గెలిచేది జబర్దస్త్ అమ్మాయా లేకపోతే ఖతర్నాక్ అబ్బాయా? సరే ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ 30,000 పెట్టండి మధ్యలో. రెగ్యులరే కదా ఇచ్చేస్తాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆల్రైట్, సో మన ఈ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకొని వెళ్ళడానికి ఎవరు రాబోతున్నారు మీ తరఫు నుంచి? నరసింహ మూవీని స్పూఫ్ చేస్తూ డైరెక్టర్ గా నాన్ స్టాప్ నూకరాజు అండ్ మన తాగుబోతు రాజమౌళి ఒక తింగ రోడ్ లో ఒక అమాయకుడు లాగా కడుపొబ్బ నవ్వించడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారు. మరి నువ్వు రెడీయా? అబ్సల్యూట్లీ. ఒరిజినల్ సినిమా కన్నా ఈ స్పూఫ్ లో ఇంకా చాలా క్రియేటివిటీ అనిపిస్తుంది. ఓకే, సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. మీకు ఒక సినిమా ఓకే అనుకో. అవును, రాజమండ్రి శ్రీదేవి, హీరోయిన్ శ్రీదేవి గారు. ఎవరిని ఓకే చేస్తారు? నేను రాజమండ్రి శ్రీదేవిని పెట్టుకుంటా. హీరోయిన్ శ్రీదేవి గారిని పెట్టుకుంటే సినిమా బాగుంటుంది సార్. ఆవిడ నా కళ్ళల్లో కలిపెట్టి సినిమా చేయలేదయ్యా. ఎవడన్నా మంచి ప్రొడ్యూసర్ వస్తే చూడు సినిమా చేద్దాం. ప్రొడ్యూసర్ గారు నా దగ్గర మంచి కథ సార్, ప్రొడ్యూసింగ్ చేస్తాను. మా కొడుకుని హీరో పెట్టిగా సార్. అయితే నరసింహ సినిమా ఉంది కదా సార్, ఆ సినిమాని సీక్వెల్ చేస్తాను సార్. మీ కొడుకుని పిలిపించండి సార్ ఒకసారి. మిస్టర్ నరసింహ. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నాతోటి ఉన్న సేన పులికెటి యువసేన. నా కొడుకు చిన్నప్పుడు అన్ని ఇంజక్షన్లు ఇచ్చారా సార్? వెళ్ళండి వెళ్ళండి, సరిగ్గా నుంచో. ఇది లోపల పెట్టు, అది ఇటు పెట్టు. నరసింహ సీక్వెల్ చేస్తాను. ఈ సినిమాలో నీ పేరు నరసింహ, ఓకేనా? నువ్వెవరు? నరం చింబ. నరం చింబ. నరసింహ. నరచింబ. నరా నరా సింహ. ఆ హీరోయిన్ పిలు. హీరోయిన్ ఎంట్రీ. ఈ అమ్మాయి పేరు నీలాంబరి. ఓకే, ఒకసారి పిలువు. నీలబర్రి. నీలబర్రి. నీలంబరే కాదు, నా పేరు నీలాంబర్. సరే సరే సరే, మీకు ఫస్ట్ సీన్ చెప్తాను. మీరు కారులో ఆగుతారు మేడం. నరసింహ నువ్వు చాలా అదృష్టవంతుడు. ఎందుకో తెలుసా? నేను ఈ నీలాంబరి నేను లవ్ చేస్తున్నాను మీరు చెప్పాలి. ఆ తర్వాత మీది మీ వార్నింగ్ సీన్ మీది ఉంటుంది. ఓకేనా? రెడీ 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 3 2 1 యాక్షన్. నరసింహ నువ్వు చాలా అదృష్టవంతుడు. అవును నిజమే, చాలా మంది అన్నారు, చాలా మంది అన్నారు. ఎందుకో తెలుసా? అడిగిందా నువ్వు అవునని చెప్పమని? అది అంది. నువ్వు ఎందుకు అవునన్నావు? నువ్వు అవునని చెప్పాల్సిన అవసరం. రెడీ 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 3 2 1 యాక్షన్. నరసింహ నువ్వు చాలా అదృష్టవంతుడు. నువ్వు సూపర్ రా. కాదని ఎందుకు చెప్తున్నావు? అవునంటే వద్దాను, మరి కాదనాలి కదా. అసలు మాట్లాడు, నోరు మూసుకుని. అర్థమైందా? 3 2 1 యాక్షన్. నరసింహ నువ్వు చాలా అదృష్టవంతుడు. అది కూడా కాదు, ఏది కాదు. ఏంటి సరేనా? నువ్వు డైలాగ్ చెప్పనిస్తావా? రెడీ 3 2 1 యాక్షన్. నరసింహ నువ్వు చాలా అదృష్టవంతుడు. ఎందుకో తెలుసా? ఈ నీలాంబరి నిన్ను ప్రేమిస్తుంది. మీరు హీరో హీరోయిన్ కొట్టుకోవడమే. నరసింహ అని ఇలా అన్నప్పుడు నువ్వు ఇలా వెనక్కి తిరిగి అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు అనేది నువ్వు చెప్పాలి. ఓకేనా? అది ఏ అంటే నేను తిట్టినట్టు కాదు. నువ్వెవరు? నరసింహ. అది నీలపర్యే. నీలపర్యే.
రెడీ 3 2 1 యాక్షన్. ఏయ్ మళ్ళా అతిగా ఆశపడ ఆడదమ్మ కదా నోరు తిరగట్లేదు కదా, ప్రాంప్టర్ని పిలుస్తాను. సార్ ప్రొడ్యూసర్ గారు, ప్రాంప్టర్స్ ఎవరైనా ఉన్నారు మన దగ్గర? సార్ ప్రాంప్టర్ గారు రండి. నీకు డైలాగ్ ఉంది, నువ్వు ప్రాంప్టర్ అంట. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగవాడు చరిత్రలో మిగిలిన. ఒకసారి చెప్పేసింది. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మొగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. నువ్వు ప్రాంప్టర్. 99 హీరోలకు ప్రాంప్టింగ్ చెప్పాను సార్. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పల్లీలు అమ్ముకుంటున్నారు సార్. ప్రొడ్యూసర్, ప్రాంప్టర్ వద్దు, నేను సినిమా చేయాలి, నాకు ఇంకో ప్రాంప్టర్ కావాలి. నువ్వు ప్రాంప్టర్ హీరో డాన్స్ చేతను వచ్చి డైలాగ్ చెప్పు ఒకసారి. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆశపడిన ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు. ప్రొడ్యూసర్, ఏమైందయ్యా మళ్ళీ? నాకు ఇంకొకటి కావాల్సిందే. కేవ్ అక్కడ ఉన్నాడు, రా ప్రాంప్టర్. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగవాడు మీ చరిత్రలో బాగుపడినట్లేదు. అది చెప్పేసి ఒకసారి. అతిగా ఆడది సుఖం. నేను చెప్తా, ఇలా చెప్పరా అట్లా నేను చెప్తా. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మొగాడు సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. నేను చెప్తారా? ముగ్గురు మరి తెలుగు పండిట్లు ఒకరి తర్వాత ఒకటి చెప్పండి. ఈ సీన్ వద్దు కానీ సార్, ఇంట్రడక్షన్ ఒకటి చేద్దాం. హీరోయిజం సార్, రెడీయా? నువ్వు ఈ సీన్ ఎలాగో చేయలేవు, అటు జరుగు. ఏంటిది? పుట్ట పావులు ఉండేదా? ఇది పుట్ట, దీని తర్వాత ఏమవుతుంది? ఏం నాకు తెలుసు. ఆ పుట్ట నాకు తెలుసు. నీకేమొచ్చే? రెడీ యాక్షన్. నాగన్నా నాగరాజా నాగరాజా. పండుకొని పర్లు. అగులు చవితి కాదు, పుట్టుంది కదా. హీరో ఇలా వస్తావు, ఇలా వచ్చి ఇలా చేయి పెడతావు, చేయి పెట్టిందిలోంచి ఇలా పాముంది ఇస్తావు. దీని సీను. రెడీ. ఏమైంది నరసింహ? శివ గుట్టింది. వీడు సీమకే ఇలా గరిస్తే పాముతో ఏం చేస్తాడు రా వీడు? నాకు నరసింహకు ఒక సాంగ్ పెట్టిస్తాడు. ఏమి వద్దు, ఒక్కటే లాస్ట్ సీను, ఫ్లాష్ బ్యాక్ సీన్ సరిగ్గా చేసి చంపేస్తా చెప్తున్నాను. చూసి రెడీ 3 2 1 యాక్షన్. నరసింహ కూర్చో కింద. నీలో పౌరుషం తగ్గలేదు నరసింహ. హీరో వెళ్ళాడు, అక్కడ ఉన్న ఉయ్యాల పైనుంది, కండువు తీసేసినాడు పైకి, ఆ ఉయ్యాల కింద పడింది. స్టైల్ గా ఎగిరి ఎక్కాలి. ఇగో నేను సీజీలో మేనేజ్ చేస్తా, నేను ఇలాగని ఇలా అంట, ఒక దూకి ఎగురు. ఓకేనా? యాక్షన్. ప్రొడ్యూసర్, నువ్వు ఇచ్చే బోర్డు డబ్బులకి వీడిని పెట్టి దీన్ని పెట్టి వీళ్ళని పెట్టి నేను అసలు సినిమా తీయలేను. అసలు వీడినే పెట్టి సినిమా చేయదు. మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. విష్ణు భగవాన్ గారు. అమ్మాయిలు ఎంకరేజ్మెంట్ చేయడం అంటే అదిరిపోయింది. సూపర్. వాళ్ళు బాగా వేసాం అనుకుంటున్నారు కానీ చాలా బాగా వేశారు. నౌకరాజు రాజమౌళికి ఇది అవలీలగా చేసే క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు. కొమరం అద్భుతంగా ఇది బాగుంది.
శ్రీదేవి గారు. నూకరాజు గారు అండ్ టీమ్ యూజువల్ గా వచ్చి మనం ఫిల్మ్స్ అది సేమ్ సీన్స్ పెడితే కొన్ని సేమ్ రిపీట్ అవుతాయి కదా, కానీ నిజంగానే మీ స్కిట్ లా అనిపించనే లేదు. ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉన్నింది. అండ్ రాజమౌళి గారు మీరైతే అద్దరు కొట్టేశారండి, సూపర్బ్ అండి. ఎంట్రీలో మీ బాడీ లాంగ్వేజ్, మీ ఎక్స్ప్రెషన్స్, చిన్న చిన్న విషయాలు కూడా చాలా యూనిక్ గా చేశారు. నాకు చాలా నచ్చింది మీ పోర్షన్ అయితే. ఓవరాల్ అయితే నూకరాజ్ గారు సూపర్. వన్ వర్డ్ లో గర్ల్స్ ఏమంటారు స్కిట్ గురించి? And thank you so much non-stop Nukaraju and team. Thank you guys. రష్మి, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? జనరల్ గా తెల్లారు లేవగానే ఇంట్లో నుంచి చెత్త మూట కట్టేసి మేము బయట పెడతాం కదా, ఆ చెత్త మొత్తం కలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఒకరు రాబోతున్నారు. ఆ చెత్త కలెక్ట్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు? మన రామ్ ప్రసాద్. సో లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ and team. లెట్స్ వెల్కమ్ them. रूप तेरा मस्त हना नीकु तेरा व्यस्त हना काटे सुकुंदा में दिल्ली कच्चा. అందరికీ నమస్కారం అండి. మేము పారిశుద్ధ కార్యక్రమం అంటే తెలిసే ఉంటది. మీరు ఇంట్లో ఒళ్ళు ఇల్లు క్లీన్ చూసుకుంటారు, కానీ మేము మొత్తం ఊరంతా క్లీన్ గా చూసుకుంటాం. అది మా గ్రేట్నెస్. ఇంకా కోవిడ్ టైంలో అయితే మేము చెత్తస్కోప్ లేని డాక్టర్లం అండి. మా వల్లే చాలా మంది ప్రాణాలు కాపాడు. అవునా కదండి? డ్యూటీ రాలేదేమి? మ్యాన్ హోల్ పడ్డారా? మ్యాన్ హోల్ పడ్డా. మరి ఎలా వచ్చావు? అదే మ్యాన్ హోల్ నుంచి అలా బయటకు వెళ్ళా, ఇంకో మ్యాన్ హోల్ నుంచి బయటకు వచ్చా. రష్మి ఇంటికి వెళ్ళి ముందు చెత్త పట్టరా. రాత్రి అసలు పెద్ద పార్టీ అయిందట వాళ్ళ ఇంట్లో. అరే పార్టీ అన్నా వాళ్ళు దాంట్లో బాటిల్ లేవు, ఏం లేవేంట్రా? ఒక బీర్ బాటిల్ ఎంత? 10 రూపాయలు. రష్మి పార్టీ అయితే బాటిల్ ఎవరికి తనే అమ్మేసుకుంటది పట్టుకెళ్ళి. సిగరెట్ ఏంటి అట్లా తాగుతున్నావు? డాక్టర్ సిగరెట్ దూరం ఉండమని చెప్పాడు రా. సిగరెట్ దూరం ఉండమని చెప్పాడు రా. శ్రీదేవి ఇంట్లో చెత్త పట్టరా వెళ్ళి. శ్రీదేవి గారు ఎంత అందంగా ఉంటారు, వాళ్ళ ఇంట్లో చెత్త కూడా అంత అందంగా ఉంటుంది తెలుసా. చూడు ఎంత శ్రీదేవి గారు తిన్న ఆపిల్ భలే టేస్ట్ ఉంది. అవునా? యాక్చువల్ గా శ్రీదేవి గారు తిని కాదు, శ్రీదేవి గారు కుక్క తిన్నమాట ఇవన్నీ. ఏంటి దర్బాబు గారు చెత్తిస్తారా? పోతాం. ఏంటి సార్ చెత్త ఏముంది? లేడీస్ చెప్పులు. లేడీస్ చెప్పులు ఏంటి సార్? మనం చేసే పనులకు చెప్పించుకున్నా కొడతా, లేదంటే చెప్పులన్నా వేస్తారు మీద. ఆ కృష్ణమార్ ఇంట్లో చెత్త పట్టరా వెళ్ళి. దీనికి ఇదే పని, ఇంకేం పని ఉండదు. ఏంటయ్యా కృష్ణ భగవాన్ గారి ప్లాట్ లో ఎత్తే చెత్త నేను తప్ప ఇంకెవరికి హక్కు లేదు. అవునే, ఎలాగెళ్ళి ఎలాగ వచ్చేస్తారు కానీ నువ్వేంటి గంటలు గంటలు ఉంటావు లోపల? ఏమనుకున్నా లోపల ఎంత చెత్త, బస్తాలు బస్తాలు. ఇంత గోను సంచిలో కుక్కే కుక్కి కుక్కే కుక్కి చెత్త యార్లాగా నడుగులంతా పోతున్నాయండి బాబు. శారీ మాత్రం చాలా బాగుందమ్మా. మా మామయ్య చేతుల మీద పట్టు చీర కుట్టాడు అనుకో, దీనికోసం 100 పట్టు పురుగులు చచ్చాయి. ఏంటి ఈ పురుగు కోసం 100 పురుగులు చచ్చాయా? ఈ పురుగు కోసం 100 పురుగులు చచ్చాయంట. నోర్మి పురుగా పురుగా. అయినా నీతో నా పని ఏంట్రా బాబు? నాకు 500 పండ్లు ఉన్నాయి. 1,00,000 పండ్లు కదా. ఎడబడి ఎడుతున్నారు పోలీసులు? పోలీసు కాదు, మా చెత్త వేసలు మేమే చెత్త కోసం వెదిలేసాం. చెత్త విజిలా? సరేలే. అన్నిసార్లు అరుస్తున్నారేంటి? ఇదిగో ఇదిగో బాబు చెత్త చెత్త ఇందులో వేసేయండి. నీకు దగ్గర ఉన్న చెత్త నాకు కొంచెం వేయండి. ఇదిగోండి ఖాళీ వాటర్ బాటిల్ ఉంది. రే ఖాళీ వాటర్ బాటిల్ కింద పడేస్తావేంటే? దాన్ని ఏం చేసుకుంటారండి? కరిగి నీళ్లు పట్టుకున్నావు అంటే గడగడ గడగడ గడగ తాగేయచ్చు. ఒకవేళ అలా కూడా వద్దనుకున్నావు అనుకో, పొద్దున్నే బయటికి వెళ్ళేప్పుడు పనికి వస్తుంది అంతే. చెత్తలో ఎంత ఉన్నా నాకు కూడా తెలియదు సార్. ఎంగిలాకులు ఏమో ఉంటే చూడు. ఎంగిలాకులు కూడా కావాలా సార్? ఎంగిలాకులు ఏం చేసుకుంటారు సార్? ఎంగిలాకులు ఏం చేసుకుంటారంటే మనకి తెలిసి ఎంగిలాకులు ఇంటికి వచ్చే చుట్టాలకు తెలియదు. తెలీదు. ఒక్కసారి నీళ్లు పోసి కడిగి అలా తుడిచి దిలో అన్నం పెట్టేయడమే. తప్పుగా సార్ అది. ఎవరికి తప్పు ఏం తప్పు పిచ్చిమా.
ప్రపంచంలో నాకు తెలిసి చెత్త అంటూ ఉందంటే ఏంటి మరి ఎంత చెత్తగా ఉన్నాడు? నీకన్నా ఏదో ఉన్నాడు. ఇది కూడా పడేవా కొంచెం? ఏంటది? పాత చెప్పు. ఏంటి నా చెప్పుల్లో ఉన్నాయి? నీయా నిన్న మా ఆవిడ గుడికి వెళ్ళిందిరా, ఎవరు అనుకుని వేసుకొని వచ్చింది. నీ చెప్పులు ఆవిడ ఎందుకు వేసుకుంది? అలా ఆవిడ గుడికి వెళ్ళలేదు, ఈడే ఊరెళ్ళాడు. నువ్వు సామాన్యుడు కాదురా. అరే గాని పని పాట మానేసిన ఉద్యోగం చేసుకుంటున్నావు, ఇంకా అట్లనే ఉంటున్నా? లేదురా, ఇక్కడ ఉంటే ఉద్యోగం రావట్లేదని మా వైజాగ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏ మంచి పని చేస్తున్నారా. మా ఆవిడ కూడా అంతే, వైజాగ్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంది. పోతా పోతాను ఒకటే గొడవ. చెత్త సార్ ఇంకా చెత్త అయితే నా దగ్గర అయితే ఏమి లేదు. ఇగోండి ఈ సిగరెట్ పీకలు ఉన్నాయి. లాస్ట్ సిగరెట్ పీకలు పడేస్తున్నావు నువ్వు, పిచ్చి వెధవ. సిగరెట్ పీకలతో ఏం చేస్తావండి? ఊరు కొట్టినప్పుడల్లా ఒక్కొక్క పీక నోట్లో పెట్టుకుని ఎరిగిచ్చి హా వదులుతుంటే ఎంత పొగ. లాస్ట్ పఫ్ ఏం చేసుకుంటారు సార్? అమ్మాయి మొదటి ముద్దు, లాస్ట్ సిగరెట్ పఫ్. దాని ఉండే రుచితనమే వేరేయా. తీసుకుని ఒకటి వచ్చాడు కదా, ఎవరు రాలేదు, ఏం మాకు తెలీదు. మిస్సేపడిగా వీడంత కంగారు పడుతున్నానంటే ఖచ్చితంగా మూటలో ఏదో ఉంటది. ఈ మూట నాదే, నాదే మూట. నేను పుల్లా ఏరుకొని కష్టపడి దాచుకున్న డబ్బులు నా దగ్గర ఉన్నాయి. చెరువు 2 లక్షలు ఇస్తాను, మూసుకొని వెళ్ళిపోండి. బ్యాగ్ అక్కడ వదిలేయి. ఇదిగో వెళ్ళమండి. ఇలా ఎలక్షన్ టైంలో ఇలాంటివి ఎన్ని మూటలకు వెళ్ళి దొరికింటాయి, ఎంతమంది కోటీశ్వర్లు ఉంటారు. మొత్తం ఎంతో కట్ట పెట్టినట్టున్నాడు. మూట ఎప్పుకురా మూర్ఖుడా. సూపర్. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని ఎలా ఎరుపప్పని చేసామా? చెప్పండి, ప్రాంక్ చేసాం. ప్రాంక్ చేసే పటా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పట్టుకోరా రండి, మీకు వెనక లైక్, షేర్, సబ్స్క్రైబ్ 3 ఇస్తాను. లైక్, సబ్స్క్రైబ్. శ్రీదేవి గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ గారు అండ్ టీమ్ యాక్చువల్లీ కొన్ని డైలాగ్స్ నాకు చాలా నచ్చిందండి. ఇన్ఫాక్ట్ మీరు ఈ కాన్సెప్ట్ గురించి ఫస్ట్ చెత్త తీసే వాళ్ళ గురించి చెప్పింది చాలా బాగుంది, చాలా బాగా మెసేజ్ గా ఉండింది. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ చంటి గారు, మీరు ఈ ప్యాంట్ అప్పుడే వేసుకుని వచ్చుంటే ఇంకా బాగుండేదండి స్కిట్. ఒళ్ళి కుర్తా వేసుకుని వచ్చినట్టు ఉండింది, నాకు భయం వేసింది. వాళ్ళు అరుస్తుంటే వద్దమ్మా. అయ్యో నేను అప్పుడు కింద చూసాను, నేను నాకు చూడలేకపోయానండి. రామ్ ప్రసాద్ గారు బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ లో ప్రాంక్ అని చెప్పడం కూడా చాలా నచ్చింది నాకు. హోల్ కాన్సెప్ట్ వాస్ వెరీ నైస్. గుడ్ లక్. కృష్ణ భగవాన్ గారు, మీకేం నచ్చింది ఈ స్కిట్ లో? రామ్ ప్రసాద్ గారు చాలా మంచి చెత్త స్కిట్ వేశారు. ప్రతిసారి ఏదో బ్యాక్ డ్రాప్ తీసుకుని దాని మీద ఒక కథ అల్లి నిజంగానే ఇన్నోవేటివ్ గా మంచి క్రియేషన్ మీకు భగవంతుడు ఇచ్చాడు ఆ తెలివితేటలు. చంటి గారు అందరూ బాగా చేశారు. ముఖ్యంగా నాకు నచ్చింది క్లైమాక్స్ బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ అండి. స్కిట్స్ అన్ని చాలా ఎంటర్టైనింగ్ గా అండ్ చాలా జబర్దస్త్ గా ఉన్నాయి. ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు రష్మి? ఇంట్లో దయ్యం నాకేం భయం అంటూ చుట్టుపక్కల 4 దయ్యాల్ని పెట్టుకొని వాటిని పెట్స్ లాగా పెంచుకుంటూ స్కిట్ చేస్తా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ధనానందన్ రాజన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నంది కొండ వాగుల్లోన నల్ల నీడల్లో చంద్రవంక కోనల్లోన సందె పొద్దు చీకట్లో నీడల్లే ఉన్నా. నా పేరు కిష్కిందకిరి. ఒక రోజు పట్టపగలు ఒకసారి వచ్చే నక్షత్రంలో పుట్టడం వల్ల దెయ్యాలన్నిటినీ నేను వశం చేసుకోగలిగాను. అసలు నేను మనుషుల్ని మెయిడ్ గా పెట్టుకుంటే పనావిని పెట్టుకుంటే బెడ్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి. అదే వాచ్మెన్ ని పెట్టుకుంటే శాలరీ ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి. అదే దెయ్యాల్ని మెయిడ్ గా పెట్టుకుంటే నో పే. ఎక్కడ నేను కోరి తీసుకొచ్చిన కొరివి దెయ్యాలు ఎక్కడా? నేను మంత్రం జపిస్తే కానీ అవి రావని నాకు తెలుసు. జూమ్ లకటక లకటక జూమ్ హోతా హే, జాన్ జిందగీ మే జానా హోతా హే. కళ్ళు కనపడట్లేదా అమ్మా? పకోడీ. రాము 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 రాము. అది మీ మొహాలు చూపించి చెప్పండి. ఎలా రమ్మంటావు?
ఎందుకు రారు మీరు? ఏమండి ఎలా వెళ్ళమంటారండి? నేను చనిపోయిన తర్వాత బూడిదయ్యాను. ఆ బూడితో ఇంట్లో గిన్నెలు తోమిస్తున్నారండి. నేను కూడా రాను సార్. నేను చనిపోయిన తర్వాత నా మీద చిల్లర వేస్తారు కదా, ఆ చిల్లర తీసుకెళ్ళి నన్ను కొట్టి తెమ్మంటారు సార్. మీరు రాకపోతే ఈ పురేని లాగమంటావా? మరి మీ గీతాన్ని ఆలపించి రండి. ముందు నువ్వు ఎలా చనిపోయావో చెప్పు. మూట పడి చచ్చిపోయాను. ఏ మూట పడి చచ్చి? నా మూట నా మీద పడే చచ్చిపోయాను. నువ్వెలా చచ్చిపోయావు? స్కిట్ లో పేపర్ చదవలేక చచ్చిపోయాను. అంటే ఎలా చచ్చిపోయావు? దాదాపు 10-15 స్కిట్లు ఇచ్చారు, అందులో నేను చెప్పలేకపోయాను, అందుకే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాను. మీరు పొద్దు నుంచి ఏమేమి చేశారు కంప్లైంట్ తెలుసుకోవాలి. భోజపురే భోజపురే. అబ్బబ్బబ్బా ఏంటి ఎందుకే అలా అరుస్తున్నావు? దెయ్యాలే బెటర్ లా ఉన్నారు మీ పిల్లల కన్నా. ఏంటి వీళ్ళ మీద కంప్లైంట్? దుబ్బది కర్రీ దుబ్బది ఏముంది చూడు. దాన్ని నా చీర ఇస్త్రీ చేయమంటే చేయలేదండి. ఎందుకు చేయలేదే? చేశాను కదండి ఇస్త్రీ బాగానే. ఈ చీర కాదు, నానబెట్టిన చీరని ఇస్త్రీ చేయమని చెప్పాను. ఎక్కడైనా నానబెట్టిన చీరని ఇస్త్రీ చేస్తారండి? కర్రీ దయ్యమా, నేను చెప్పింది నీలో నానబెట్టిన చీరని కాదు, మా నాన్న నాకు పెట్టిన చీరని ఇస్త్రీ చేయమని. ఆడేం చేశాడు? జుట్టు కట్టుబాదండి వాడు. ఏం చేశాడు? వర్షం పడుతుంది కదా, కారును కడగరా అంటే వర్షం ఆల్రెడీ పడుతుంది కదా అమ్మగారు, కారుని ఏం కడుగుతారు అని నాకే క్వశ్చన్ వేశాడండి వాడు. కరెక్ట్ కదండి. అమ్మగారు ఐక్యూ లెవెల్ నే టెస్ట్ చేస్తున్నావా నువ్వు? అమ్మగారిని మీరందరూ నా పెంపుడు దెయ్యాలు. ఒక్కొక్కరు ఎగస్టాల్ చేశారంటే ఈ రాడ్డు సగం ఇక్కడే ఉంటుంది, మిగతా సగం ఉండదు. అర్థమైందా? అర్థమైంది. రండి. ఆ రవీంద్ర గాడు 4 నెలల నుంచి రెంట్ ఇస్తానంటున్నాడు. ఇచ్చాడా? ఎక్కడిస్తాడు? ఎందుకు ఇవ్వలేదు? నీకు ఈ దయ్యాల్ని కంట్రోల్ చేయడం తెలుసు గానీ పోటుగాడు ఆ మొగాన్ని కంట్రోల్ చేయడం మాత్రం రాదు నీకు. ఆడు పోటుగాడని ఎవరు చెప్పారు? వాడే మన చెప్పాడు. వాడు చెప్పింది వింటావు గాని ఈ పోటుగాడు మాటలు వినవు అన్నమాట. దమ్ముంటే వాడి దగ్గరికి వెళ్ళి 4 నెలల డబ్బులు వసూలు చేసుకురా. ఇక్కడ వాడి దగ్గర 3 నెలల డబ్బులు వసూలు చేసుకు తీసుకురా. నీతో 9 నెలల బాబుని కంటా నేను. రవీంద్ర భారతి ఎక్కడున్నావురా? ఎందుకు కొడుతున్నావు? నేను అట్లా బయట కూడా తిరగనివా? నన్ను తీసుకోలేదు. రెంట్ కట్టట్లేదు, ఎప్పుడు కడతావు? పైసలు ఉన్నప్పుడు కడతా, లేవు నా దానా. ఆడల చిరిపు ఫస్ట్ ఆడల నీ పెళ్ళం చీర తెచ్చుకొని కట్టుకో. నన్ను నువ్వు హట్టు చేస్తున్నావు, నా గురించి నీకు తెలియదు. ఏం చేస్తావు? ప్లాస్టిక్ బొమ్మలు అమ్ముకుంటావు అంతే కదా. భయపడాడు. చెప్పానా వాడు మగాడు, వాడు నువ్వు ఏం పీకలేవని చెప్పానా? రెండు తీసుకురాపో. దెయ్యాలారా ఒక్కసారి అందరూ ఇలా రండి. మీరు ఎప్పటి నుంచో మీకు పైలోకంకి వెళ్ళడానికి హాలిడే అడుగుతున్నారు కదా, మీకు నేను ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. ఆ రోజు ఏంటో తెలుసా? మిమ్మల్ని పంపించే రోజు ఫిబ్రవరి 29వ తారీఖు. ఓకేనా? ఆ రోజు మీరు ఖచ్చితంగా పైకి వెళ్తారు. బుర్ర తక్కువ ఎదవలారా. కాకపోతే మీరు నాకు హెల్ప్ చేయాలి. ఆ రవీంద్ర భారతి గారి దగ్గర నుంచి నేను డబ్బులు వసూలు చేయాలి. దానికి హెల్ప్ చేస్తారు కదా? ఓకే, 29 డేట్ ఖచ్చితంగా ఫిక్స్. ఒరే రవీంద్ర భారతి, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ మధ్యలో నుంచోరా. నీకేమైంది? పిచ్చిలేసింది. ఒక నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఏం చేస్తావు చూస్తా. మన గీతాన్ని ఆలపించండి. ఏమన్నా అనిపించిందా? నీకు ఇక్కడ వరకే వచ్చి అనిపించింది. FGHIJKLMNOP ఇన్ని ఉంటాయి. నువ్వు 4 ఉంటాయి. ఏమన్నా ఆపని చదువురాను. ఈ కిష్కింధపురిని ఈ రోజు నిజమైన మంత్రాన్ని బయటకు తీయాల్సిన సమయం వచ్చింది. రవీంద్ర ఏంది డిస్టర్బ్ చేస్తావు ఊకే?
రథం ముగ్గు వేస్తా. నేను అలా కూర్చుంటా, నన్ను గుంజుకో. జూమ్ లకటక లకటక జూమ్ होता है जान जिंदगी में जाना होता है కళ్ళు కనపట్లేదా అమ్మా పకోడే ఏయ్ బండ దయ్యమా వాడి కాళ్ళు లాగు ఏయ్ చిన్న దయ్యమా వాడిని కిందేసి పడేసి లాగు అరే నల్ల దయ్యమా వాడిని పైకి లేపు వాడి తల మీద కూర్చో. ఎలా ఉంది? బరువైతుంది, ఎవరో దిగమని చెప్పు ప్లీజ్. ఉంది కదా? ఉంది. దిగు థ్యాంక్ యూ. నువ్వు వచ్చినందుకు. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావా? ఇస్తా సార్. తొందరగా తీసుకుంటా. నేను బ్యాంకు పోయి తీసుకుని వస్తా సార్ ప్లీజ్. భోజ్పురి నీకు వేడిగా పానీపూరి చేసి తీసుకొస్తా. మీరు చేసిన సహాయానికి ఫిబ్రవరి 29, 30, 31 3 రోజులు పైకి పంపి. మనుషులకి ఇచ్చిన మాట మీద నిజాయితీగా ఉండరు, ఇంకా మనుషులు దెయ్యం మీదకి ఇచ్చిన మాటలకు నిజాయితీగా ఉంటారా? పోనీ, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. నువ్వు భయపడకు, మేము మిమ్మల్ని ఏమి చెయ్యం. మాకు సహాయం చేసి పెట్టాలి. ఏంటి? నువ్వు కూడా రెంట్ కట్టలేక టార్చర్ పడుతున్నావు కదా. దీనికి పరిష్కారం ఏముంది? ఈ రెంట్ కట్టకుండా ఇల్లు నీకు సొంతం అయితే ఏం చేయాలి? ఏమీ లేదు. మేము పైకి వెళ్ళాలంటే మా ప్రాణాలన్నీ ఒక నిమ్మకాయలో ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాడి జోబులో నిమ్మకాయ అంత తీసుకొని రా. అంతే కదా? అంతే. కాదు ఒకటన్నా ఇక్కడ మూడు ఉన్నాయి. తీసుకొచ్చాయి. ఇది నీది, ఇది నాది. మరి నాది? నీదా? ఆగాగాగు. ఒక రోజు వాడు పులిహోర చేయమన్నాడు. అప్పుడు నిమ్మకాయ లేకపోతే నీ నిమ్మకాయ పిండి పులిహోర చేశా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మరి వాడిని అడగాలి. లేసు ఒక్కడివే ఉన్నావు, మిగతా ముగ్గురేరి? మీ దగ్గర ఉన్న 3 నిమ్మకాయలు తీసుకొని వెళ్ళిపోయారు సార్. దెయ్యాలు కూడా మనుషుల్ని మోసం చేస్తున్నాయన్నమాట. నువ్వు అర్జెంట్ గా పైకి వెళ్ళి ఆ ముగ్గురిని కిందకి తీసుకో. సార్ ఎలా తీసుకురావాలి సార్? నిమ్మకాయలు లేవుగా సార్? తాజా నిమ్మకాయలు 2 మిగిలాయి. నిమ్మకాయలమ్మా, నిమ్మకాయలు. ఆ నిమ్మకాయ తీసుకొని పైకి వెళ్ళి. అదేంటి, ఈ నిమ్మకాయలు కూడా పనిచేస్తాయా? ఏ నిమ్మకాయ తీసుకున్నా పైకి వెళ్ళొచ్చు. వాళ్ళని వెంటనే తీసుకొని వస్తాను సార్. వెళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నిమ్మకాయలు పోతే ఎండు మిరపకాయలు వస్తాయి. ఈ నమ్మకాలన్నీ నమ్మకాలుగా ఉన్నంత వరకు ఓకే, గానీ ఆ నిమ్మకాయలే మీ మూఢ నమ్మకాలను తెలుసుకోండి. మీ మీద మీరు మీ స్తోత్రం చేసుకోండి. రాజుగారి గదిలో శివుడైనా, జబర్దస్త్ లో మాంత్రికుడైనా ధనరాజ్ గారు దిగనంత వరకే. శ్రీదేవి గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ధనరాజ్ గారు అండ్ టీమ్. ధనరాజ్ గారు మీ గెటప్ సూపర్బ్ ఉందండి. థాంక్స్ మేడం. అండ్ అప్పారావు గారు మీరు చాలా అందంగా ఉన్నారండి. ఒక కొత్త కాన్సెప్ట్ లో ఉంది అండ్ ఇట్ వాజ్ నైస్ అండి. గుడ్ లక్. భగవాన్ సార్, మీకు ఎలా అనిపించింది స్కిట్? ధనరాజు గారు బాగుంది. ఈ అన్నిటిలోని వెరైటీగా ఉంది మీరు తీసుకున్న కాన్సెప్ట్ కదా. మీ గెటప్ బాగుంది, మీ వాయిస్ కూడా బాగా సూట్ అయింది. మంచి బేసు వాయిస్ ఏమో బాగుంది, సింపుల్ గా ఉంది, స్మార్ట్ గా ఉంది. థ్యాంక్ యూ ధనరాజ్ అండ్ టీమ్. ఆల్రైట్ మానస్, సో 3 స్కిట్ సూపర్బ్ గా జరిగింది కాబట్టి రేపు తెలిసిపోతుంది హూస్ గోనా బి ద విన్నర్. నీ 6 సెన్స్ నా 6 సెన్స్. ఓకే ఇప్పుడైతే సైన్ ఆఫ్ చెప్పేసి రేపు మళ్ళీ కలిసి కొట్టుకుందాం. ఆల్రైట్ వ్యూవర్స్, మళ్ళీ రేపు కలుద్దాం. ఓన్లీ ఆన్ జబర్దస్త్ కదా నా కామెడీ షో. సీ యు టుమారో. బై బై.